సేవక నేను రవణాసురుడైన లంకాసురం వెళ్ళి రావణాసురుడైన రావణరాజు బ్రహ్మ చెల్లెలు నా నాను సూర్పణ కాయం నాకు కొంచెం దగ్గర సార్ నేను ఎప్పుడు చూడలే కదా ఇంతవరకు చూడకపోతే కానీ దూరం నుంచి దగ్గర అప్పుడు చిన్న పోయి చూసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిని పెడిపోతాడు చేయమని నా కుమారుడైన జమ్మకాసురుడు ఈ అనంతరంలో తపస్సు చేస్తున్నాడు. అతన్ని చూడడానికి పోతున్నా. మరి తక్షణమే పోదాం లెన్స్ క్యాప్ మరి పోదాం ఒకదానిగా పోతావా నన్ను సాయంత్రం తోడు తీసుకుపోతావా నేను ఈ రోజులలో చాలా అందంగా ఉన్నావు అందగత్తెగా ఉన్నావు మరి ఈయన తీసుకోపోయి తీసుకోపోయా ఈ రోజుల్లో ఒంటరిగా పోతే వాళ్ళకి కన్ను కొడతారు కాదు ఇప్పుడు పోరాడు అట్లా కాదు చూస్తే ఎవరు అద్దు నేను ఒక్కదాన్ని పోయాను. సుకుమారి వినవే నన్ను ఇంత పని చేసిన వారు మీ కుమారుడైన జమ్మకాసురుణ్ణి ఈ వనాంతరంలో రామలక్ష్మణుడు నివసిస్తున్నారు. ఆ లక్ష్మణుడు వేటు వేయగా నీ కుమారుని శిరస్సు తెగిపడ్డది. ఆ రామలక్ష్మణుడే నీ కుమారుని సమ్మతింపం చేశారు. ఆ రామలక్ష్మణుల ఇలా చేసింది. ఆ రామలక్ష్మణుల వద్దకు ఈ వేషమున పోతే నమ్మజాలరే శృంగారమైన వేషం ధరించుకొని పోయి ఆ శ్రీరామచంద్రులను మోసగించవచ్చని. సుకుమారి వినవే నన్ను గంధి అని అందిరే సుకుమారి వినవే ఈ వేషమున పోయినచో నన్ను నమ్మజాలరు. నేను శృంగారమైన వేషం దాచుకొని 16 కన్య పిల్లలెక్క పోయి ఈ శ్రీరామచంద్రులను మోసగించవచ్చని. ఈ అనంతరంలో ఎక్కడ ఉన్నారో నా కళ్ళకు అవపడటం లేదే. దాని ఈ తోవంటికి పోయి తిరిగించదు.
ఈ అనంతరంలో ఈ సతీమణితో గుమ్మల కారణం మేము తెలుపును. కాంతమని ముందు ఎవరో తెలుపుము. నేనా లంకాపురం పరిపాలించేటి రావణ బ్రహ్మరాజు చెల్లెలు. నా పేరు సుగంధి అని. అప్పుడు నీరెవరో చెప్పవా? దశరథుని పెద్ద కుమారుడా, దశరథుని పెద్ద కుమారుడా, తరణి వంశనుండా, ఈ జాతి నా భార్య సుండు తప్ప గానమా తండ్రి ఆజ్ఞసే, గానమా తండ్రి ఆజ్ఞసే కదలి చెటకు వచ్చిన వారము కాపరో వాసనముతో కాంతమని నా అయోధ్య నగరం పరిపాలించేది మా తండ్రి అయిన జనక మహారాజు ఆజ్ఞ. మా తండ్రి అయిన జనక మహారాజు ఆజ్ఞ దశరథ మహారాజు తండ్రి, మా తండ్రి అయిన దశరథ మహారాజు తండ్రి అయిన పాలించడానికి వచ్చినాను. మీరేనా శ్రీరామచంద్ర వంటి రామనామం పలుమార్లు ఇన్ని ఉన్నాను కానీ నా నేత్రంలో రఘునందన ఒక మాట నవమాన్మాదాకా